హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్రిటిష్ వారు భారతదేశంలో చేసిన 2 రకాల చట్టాల గురించి చూద్దాం. అందులో ఒకటి చార్టర్ చట్టాలు, 2 కౌన్సిల్ చట్టాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రణ చేయడానికి చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. ఇవి 1773 నుండి 1853 వరకు చేసిన చట్టాలు. అదేవిధంగా బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశ పరిపాలన కోసం చేసిన చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు. ఇవి 1858 నుండి 1947 వరకు. రెగ్యులేటింగ్ చట్టం 1773, సవరణ చట్టం ఆర్ సెటిల్మెంట్ చట్టం 1781, పిట్స్ ఇండియా చట్టం 1784, చార్టర్ చట్టాలు 1793, 1813, 1833 అండ్ 1853, భారత ప్రభుత్వ చట్టం 1858, కౌన్సిల్ చట్టాలు 1861 అండ్ 1892, మింటో మార్లే సంస్కరణలు లేదా కౌన్సిల్ చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919, సైమన్ కమిషన్ 1927, నెహ్రూ రిపోర్ట్ 1928, దీపావళి ప్రకటన 1929, రౌండ్ టేబుల్ సమావేశాలు 1930, 31 అండ్ 1932, భారత ప్రభుత్వ చట్టం 1935, ఆగస్ట్ ఆఫర్ 1940, క్రిప్స్ రాయబారం 1942, రాజాజీ ఫార్ములా 1944, వేవిల్ ప్రణాళిక 1945, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, తాత్కాలిక ప్రభుత్వం 1946, అట్లీ ప్రకటన 1947, మౌంట్ బాటన్ ప్లాన్ 1947 అండ్ భారత స్వాతంత్ర చట్టం 1947. థ్యాంక్ యూ.